స్వరూప శక్తి అంటే సిద్ధులవ్వడం అంటే ఏంటి? జీవాత్మకి భగవంతుడి యొక్క స్వరూప శక్తితో ఒక దేహం కలగడం. ఎవరిదది? అది తన సొంత శక్తి అది. కాబట్టి అది జీవాత్మకి పర్ఫెక్షన్. అలా పార్షదేహాన్ని పొందటం. జీవాత్మ యొక్క మనం ఇప్పుడు మనం ఈ జీవాత్మ యొక్క స్వాభావిక స్థితి గూడా ఏంటి? నిత్యంగా భగవంతుడికి సేవ చేయటమే. ఎందుకంటే ఈ జీవాత్మ గూడా భగవంతుడి యొక్క అంశే. కానీ ఇప్పుడు అవిద్యతో ఆవృతం అవ్వటం వల్ల మనల్ని మనం తెలుసుకోలేక మనం అంటే ఆత్మ, ఆ ఆత్మ గూడా భగవంతుడి యొక్క దాసుడు. దాసభూతో హరిః. దాసత్వాన్ని కలిగింది. అది, అది దాసుడు. ఇంక వేరే స్థితి ఏమి లేదు. జీవాత్మ ఇంక వేరే ఏ రోలు లేదు.